వెల్కమ్ బ్యాక్ టు బగిలస్ లాంగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ గ్రేవీ కర్రీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండేది. రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రై పులుసు కాకుండా ఒకసారి ఇలా గ్రేవీ కర్రీ చేయండి. చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ టేస్ట్ అనమాట. మరి ఇంకెందుకు, నా స్టైల్లో బెండకాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మసాలాకు కావాల్సినవి చూసుకుందాం, వచ్చేసేయండి. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ గరం మసాలా అయితే పడుతున్నాము. దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులు, ధనియాలు, 2 మిరియాలు, అంతే లవంగాలు, యాలక్కాయలు అనమాట. మిరియాలు ఒక 5, 6 వేసాను, లవంగాలు ఒక 5, 6 వేసాను, యాలక్కాయలు ఒక 3 వేసాను, ధనియాలు వచ్చేసి 1 స్పూన్, అంతే బిర్యానీ ఆకు ఒక 2 అయితే వేసి మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ అయితే వేయొద్దు. మంచిగా ధనియాలు కలర్ మారితే చాలన్నమాట, మనకి రోస్ట్ అయిపోతుందని తెలుస్తుంది. మిక్సీ వేసాక కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం, 1 స్పూన్ దాకా. ఇందులోనే ఒక 2 ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీకి కొంచెం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ వేసి మిక్సీ చేశాను అనమాట వాటర్. ఇప్పుడు బెండకాయలు ఇంత ఒక 1 ఇంచ్ సైజులో అయితే కట్ చేసుకున్నాను. లేత బెండకాయలు అయితే ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుండిద్ది. మీకు అవైలబుల్ ఉంటే చిన్న చిన్నవి లేత బెండకాయలు తీసుకోండి. ఇప్పుడు ఆయిల్లో బెండకాయని హై ఫ్లేమ్ పెట్టి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక బెండకాయలు అయితే వేయండి. అప్పుడు ఏమైందంటే ఆ జిగురు అనేది రాదనమాట బెండకాయల్లో నుంచి. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు చూసారు కదా, కలర్ అయితే మారుతుందన్నమాట. ఇంతే హై ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయల్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట, కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా. చూసారు కదా ఇప్పుడు కలర్ ఎట్లా చేంజ్ అయిపోయిందో, ఈ స్టేజ్లో తీసేసుకుందాం బెండకాయలు పక్కకైతే. ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే గ్రేవీ ప్రాసెస్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. అదే ఆయిల్లో బెండకాయలు వేయించిన ఆయిల్లోనే జీలకర్ర, తాలింపు గింజలు ఏం అవసరం లేదు, ఓన్లీ జీలకర్ర వేయండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, అది కూడా వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసాను నేను. ఆ మిక్సీ గిన్నెది అయితే కడిగి వాటర్ అయితే వేసాను అనమాట, ఒక చిన్న టీ గ్లాస్. అందుకని ఇట్లా కొంచెం గ్రేవీ ఎక్కువ అయితే వచ్చింది. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, అందుకని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉండి ఇప్పుడు సాల్ట్, పసుపు, కారం మనకు టేస్ట్కి తగ్గట్టు అయితే వేసేసుకోవాలి. స్పైసెస్ అన్నీ ఈ పేస్ట్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో ఫ్రై అయిపోయి మంచిగా కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అనగా మనమైతే బెండకాయలు వేసుకుందాం. చూసారు కదా ఇట్లా మంచిగా ఆయిల్ అయితే స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యాక పైకి తేలుతుంది. ఇప్పుడైతే ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన అయితే పోయిందనమాట. ఇప్పుడు మనం బెండకాయలు ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకుందాము. వేసుకొని మంచిగా ఆ గ్రేవీని ఒక 5 నిమిషాల దాకా బెండకాయలకి అయితే పట్టనిద్దాం. సిమ్లో పెట్టి మంచిగా ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిద్దాం. ఈలోపు పెరుగు 1/2 కప్ అయితే తీసుకున్నాను నేను. నా క్వాంటిటీకి అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కొంచెం 1 కప్పు పెరుగు అయితే తీసుకోండి. ఇప్పుడు మంచిగా ఉండలేకుండా గిలకొట్టుకున్న పెరుగుని బెండకాయ మీద వేసేసుకోవాలన్నమాట. కర్రీ మీద వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కర్రీలో మంచిగా మిక్స్ అయిపోవాలి పెరుగు. కర్రీలో మిక్స్ అయ్యాక కొంచెం వాటర్ అనేది వస్తుందన్నమాట. బెండకాయలో మిక్స్ అయ్యే కొంది, ఉడికే కొంది కొంచెం వాటర్ అనేది ఇట్లా తేలుతుంది. ఆ వాటర్ అంతా కూడా మనకి మంచిగా మగ్గి ఆయిల్ అయితే పైకి రావాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే ఇట్లా వదిలేస్తే చూసారు కదా ఆయిల్ అయితే పెరుగులోంచి ఇట్లా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. మీకు ఈ గ్రేవీ చాలు, మనకు సెమీ గ్రేవీ చాలు అనుకుంటే ఈ స్టేజ్లో కట్టేసుకోవచ్చు. లేదు కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి రైస్లోకి అనుకుంటే కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేయండి. వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెండకాయల్ని మంచిగా ఉడకనియండి. మళ్ళీ ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యి ఆయిల్ అనేది పైకి తేలేదాకా ఉంటే అప్పుడు పర్ఫెక్ట్గా అయితే బెండకాయలు గ్రేవీ అయితే ఉడికిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో కొంచెం నాకైతే బబుల్స్గా ఉడకపట్టినాక మనం ఫస్ట్ అయితే తీసుకొని పెట్టుకున్నాం కదా 1 స్పూన్ గరం మసాలా, అది తీసుకొని వేసేసుకోవాలన్నమాట. గరం మసాలా వేసుకొని మంచిగా ఉడకనియాలి. ఇంతే అనమాట. ఒక 10 మినిట్స్ గరం మసాలా వేసాక ఉంచుకుంటే ఆ గ్రేవీ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది. నేనైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కట్టేస్తున్నాను, ఎందుకంటే మనం తినే టయానికి ఇట్లా చిక్కగా అయిపోతుందన్నమాట. మరి నచ్చిన రెసిపీ కామెంట్ చేయండి, అంతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, అసలు మర్చిపోవద్దు, లైక్ చేసేసేయండి. ఒకసారి మీరు ట్రై చేయండి, నచ్చితే మాత్రం ఇంట్లో. మరి వెళ్ళొస్తాను, బాయ్. మరి మీకు నచ్చిందో లేదో కంపల్సరీ కామెంట్ చేయండి, నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేసేసేయండి. ఇది నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. మరి బాయ్, వెళ్ళొస్తాను.